ఆంధ్రప్రదేశ్ ఒక గోల్డెన్ జాక్పాట్ కొట్టింది. ఇది నిజంగా గోల్డెన్ జాక్పాటే. విషయం ఏంటంటే 3 ప్రాంతాల్లో జొన్నగిరి, రామగిరి, ఎర్రగుడి ఈ 3 ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గోల్డ్ మైన్స్ ఉన్నాయి అని చెప్పి గుర్తించడం జరిగింది. తాజాగానే కమర్షియల్ మైనింగ్ కూడా మొదలైపోయింది. నిజానికి గడిచిన 7-8 సంవత్సరాల్లో తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి, ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నారు. తాజాగానే ఈ యొక్క విషయాన్ని కన్ఫర్మ్ చేయడము, కమర్షియల్ మైనింగ్ కూడా మొదలైపోయింది. దీనికి భారతదేశంలోనే మొట్టమొదటి ఫస్ట్ ప్రైవేట్ గోల్డ్ మైన్ ఇదే అని కూడా చెప్తున్నారు. ఆపరేషన్ మోడ్లో ప్రస్తుతం మనకు కనిపిస్తోంది. దీన్ని జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అలాగే డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్, అలాగే త్రివేణి గ్రూప్ ఈ 3 కంపెనీల భాగస్వామ్యంతో పార్ట్నర్షిప్తో దీన్ని డెవలప్ చేస్తున్నారు. ఈ మధ్యనే చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా జూన్ 24వ తారీఖున ఈ ప్రాజెక్ట్ని ప్రారంభించడం కూడా జరిగిపోయింది. అయితే ఎంత బంగారాన్ని ఉత్పత్తి చేయవచ్చు ఈ క్వశ్చన్ వస్తుంది జనరల్గా. అంటే మొదటి సంవత్సరం సుమారు 400 కిలోల బంగారం ఉత్పత్తి చేయవచ్చు కంపెనీ లెక్కల ప్రకారం వాళ్ళు చెప్తున్నది. రెండో సంవత్సరం నుంచి కూడా సుమారుగా 900 కిలోల బంగారాన్ని ప్రతి ఏటా కూడా ఉత్పత్తి చేయవచ్చు. ఇంకా ఆ తర్వాత మరింత ఎక్స్ప్లోర్ చేసే కొద్దీ కూడా సంవత్సరానికి 2 టన్నుల వరకు ఉత్పత్తి చేసేటువంటి టార్గెట్ పెట్టుకుంది ఈ కంపెనీలు 3 కలిసి చేస్తున్నాయి. సో మొత్తం మీద ఇందులో ఎంత గోల్డ్ డిపాజిట్స్ ఉన్నాయంటే ఇప్పటి వరకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం 50 టన్నుల బంగారం నిల్వలు ఇక్కడ ఉన్నాయి అని చెబుతూ ఉన్నారు. అయితే నిర్ధారిత అంటే సర్టిఫైడ్ బంగారు వనరులు అంటే యాజ్ ఆఫ్ నౌ ఇప్పటికీ సుమారుగా ఒక 13 టన్నులు ఉంది. మరింత ఎక్స్ప్లోర్ చేస్తే కనుక అది సక్సెస్ అయితే సుమారుగా 50 టన్నుల గోల్డ్ వరకు అక్కడ ఆ 3 ప్రాంతాల్లో కలిసి ఉండవచ్చు అనేది ప్రభుత్వం చెప్తోంది, ఆ కంపెనీలు కూడా చెప్తున్నాయి. అయితే ఇక్కడ జనరల్గా ఈ 3 ప్రాంతాల గురించి కొంచెం తెలుసుకుంటే, ఈ జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు దాని పేరు కూడా మార్చేశారు రాష్ట్ర ప్రభుత్వం. దీన్ని స్వర్ణగిరి అనే పేరు కూడా మార్చేశారు. ఎందుకంటే అంత పెద్ద ఎత్తున అక్కడ గోల్డ్ మైన్స్ దొరికాయి కాబట్టి ఈ జొన్నగిరి కాస్త ఈ రోజున స్వర్ణగిరి అయిపోయింది. సో ఇది కర్నూలు జిల్లాలో ఉంది. ఈ ప్రాంతంలో బంగారు ఖనిజాలపై అన్వేషణలు అన్నీ కూడా పూర్తి అయిపోయిన తర్వాత కమర్షియల్ మైనింగ్ పనులు కూడా ప్రారంభమైపోయి లేటెస్ట్ టెక్నాలజీతో ఈ గోల్డ్ని మైన్ చేస్తున్నారు, ఉత్పత్తి చేస్తున్నారు. ఇక రామగిరి గోల్డ్ ఫీల్డ్స్ గురించి చెప్తే ఇది సత్యసాయి జిల్లాలో ఉంది. గతంలో ఇది హిస్టరీ చూసుకుంటే ఇది బంగారు గని ప్రాంతమే. అంటే బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో ఇక్కడ బంగారు తవ్వకాలు పెద్ద ఎత్తున జరిగాయని చెప్తున్నారు. ఒకప్పుడు వందలాది మంది కార్మికులు ఇక్కడ పనిచేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. కాకపోతే ఏమైందంటే తర్వాత కాలంలో ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోయింది, బంగారం శాతం తగ్గిపోవడం వంటి కారణాలతోటి ఆ తవ్వకాలని కూడా నిలిపేశారు. ఇప్పుడు మళ్ళీ అక్కడ ఈ రామగిరి గోల్డ్ ఫీల్డ్స్లో కూడా మైనింగ్ జరగబోతోంది. ఇక ఎర్రగుడి ప్రాంతంలో ప్రస్తుతానికి బంగారంతో పాటు ఇతర విలువైనటువంటి ఖనిజాలు కూడా ఆ ప్రాంతంలో ఉన్నాయి. కాకపోతే ఇంకా కమర్షియల్ మైనింగ్ అక్కడ మొదలు కాలేదు. రాబోయే రోజు ప్రస్తుతానికి అన్వేషణ అంటే ఎక్స్ప్లోరేషన్ స్టేజ్లోనే ఉంది. రాబోయే రోజుల్లో అక్కడ బంగారంతో పాటు ఇతర విలువైనటువంటి ఖనిజాలు కూడా ఆ ఎర్రగుడి ప్రాంతంలో ఉన్నాయనేది ప్రస్తుతం భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతున్నటువంటి మాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దృష్టికోణం చూస్తే డెఫినెట్గా వాళ్ళకి ఒక గుడ్ న్యూస్గానే చెప్పాలి. అయితే చాలామందికి ఒక డౌట్ వస్తుంది, మరి ఇంత గోల్డ్ తీస్తున్నారు కదా, ఈ గోల్డ్ ఎవరికి చెందుతుంది? కేంద్ర ప్రభుత్వానికి వెళ్తుందా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్తుందా? దీనికి ఖనిజ సంపద పైన నియంత్రణ అనేది యాజ్ పర్ కాన్స్టిట్యూషను మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం ఉంటుంది. మైనింగ్ లీజు అనేది రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తుంది. బంగారం తవ్వి విక్రయించే హక్కు ఆ లీజు పొందినటువంటి ప్రైవేట్ కంపెనీకి ఉంటుందని చెబుతూ ఉన్నారు. సో రాష్ట్ర ప్రభుత్వానికి దీనివల్ల ఏమొస్తుందంటే బంగారం విలువ పైన టోటల్ వాల్యూ పైన 4% రాయల్టీ వస్తుంది. అలాగే డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్కు చట్టబద్ధంగా రావాల్సినటువంటి నిధులు ఇవన్నీ కూడా వస్తాయి. అలాగే రాష్ట్రానికి రావాల్సినటువంటి ఇతర పన్నులు, ఫీజులు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వస్తాయి. మరి కేంద్ర ప్రభుత్వానికి ఏమొస్తుందంటే కంపెనీ చెల్లించేటువంటి కార్పొరేట్ పన్ను ఇవన్నీ కూడా వస్తుంది. అవసరమైతే ఇతర కేంద్ర పన్నులు, చట్టబద్ధమైన రుసులు ఇవన్నీ కూడా వర్తిస్తాయి. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక పెద్ద గుడ్ న్యూస్ ఇది. ఇంకా ఎక్స్ప్లోర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రంలో ఇంకా ఎక్కడెక్కడ ఎలాంటి బంగారు గనులు ఉన్నాయి, లేకపోతే ఇతర విలువైనటువంటి ఖనిజాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. భూగర్భ శాస్త్రవేత్తలు అదే పనిలో ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.